से निकल के सबके लबों पे, दिल से निकल के सबके लबों पे एक यही स्वर छा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। धरती बोली अंबर बोला, धरती बोली अंबर बोला, सागर से रह ना गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। सबने पुकारा यही यही, नभ में निहारा यही यही, सबने पुकारा यही यही, नभ में निहारा यही यही, दिल का सहारा यही यही, अखियों का तारा यही यही, सबसे न्यारा सबसे प्यारा, सबसे न्यारा सबसे प्यारा, मीत ये मन को भा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। शिव अजन्मा आते हैं, अपना जन्मदिन मनाते हैं, शिव अजन्मा आते हैं, अपना जन्मदिन मनाते हैं, झंडा अपना फहराते हैं, जग की ज्योत जगाते हैं। देख समाये देख चांदनी, देख समाये देख चांदनी, चांद भी है शर्मा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। प्रभु की पड़ी परछाइयाँ, गूंज उठी शहनाइयाँ, प्रभु की पड़ी परछाइयाँ, गूंज उठी शहनाइयाँ, खुशियों की अमराइयाँ,
बजने लगी हैं बधाइयाँ, फूल हंसे कलियाँ मुस्काई। फूल हंसे कलियाँ मुस्काई, रंग अजब बिखरा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। 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 ఈరోజు సాకార మురళి 27/5/22 बाबा చెప్తారు मीठे बच्चे विचार सागर मंथन कर भारत की हिस्ट्री जोग्राफी और नई दुनिया का सामान सिद्ध कर बताओ तो कल्प की आयु सिद्ध हो जाएगी। అంటే బాబా చెప్తారు విచార్ సాగర్ మంథన్ చేసి భారతదేశాన్ని హిస్టరీ జోగ్రఫీ చెప్పాలి, మరి కొత్త ప్రపంచాన్ని సిద్ధు చేసి చెప్పాలి, కల్పాని ఆయుష్ అప్పుడు సిద్ధ అయిపోతుంది। మరి ప్రశ్న అడుగుతారు బాబా, तुम बच्चों को अभी कौन सी धुन लगी है जो मनुष्य से भिन्न है। బాబా చెప్తారు ఇప్పుడు మీకు ఏ సదా స్మృతి ఉంది, సదా తలంపు చేస్తూ ఉంటారు, అది మనిషి నుంచి వేరేగా ఉంటుంది। तुम्हें धुन है कि विश्व का बेड़ा जो डूबा हुआ है उसे हम सैल्वेज करें। అంటే సదా మనసులో ఇదే ఉండాలి, ఈ విశ్వాన్ని బోట్ ఏం మునిగిపోయిందో దాన్ని సాల్వేజ్ చెయ్యాలి, అట్లా అని మనసులో గడి గడి ఇదే విచారం వస్తూ ఉండాలి। सबको सच्ची सच्ची सत्यनारायण की कथा व अमर कथा सुनाई जिससे सबकी उन्नति हो। అంటే అందరికీ సత్యమైన సత్యనారాయణ కథ వినిపించి అమర్ కథ వినిపించి అందరూ ఉన్నతి కావాలి, అట్లా విచారం ఎప్పుడు ఉండాలి। इतने बड़े बड़े महल बिजली आदि सब कुछ है, परंतु उन्हें ये पता नहीं है कि ये सब आर्टिफिशियल झूठी उन्नति है। ఇప్పుడు అనేక రకాల ఉన్నతి ఏమో చేసుకున్నారు, పెద్ద పెద్ద మహల్ కట్టినారు, ఎంత కరెంటుతో ఎంత పని జరుగుతుంది, అయితే వాళ్ళకి తెలియదు ఇదంతా ఆర్టిఫిషియల్ అసత్యమైన ఉన్నతి। सच्ची उन्नति तो सतयुग में थी जो अभी बाप आकर करते हैं। సత్యమైన ఉన్నతి సత్యుగంలా ఉండింది, ఇప్పుడు తండ్రి వచ్చి అది చేయిస్తారు। పాట ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్, అంటే ఫైనల్గా ఆ రోజు వచ్చింది, పరమాత్మ మిలన్ చేసే రోజు। ఓం శాంతి। गरीब निवास आया तो सही, परंतु कोई सही तिथि तारीख नहीं लिखते हैं, कोई डेट समय तो होना चाहिए ना। जैसे बताते हैं कि आज फलाना तारीख, फलाना मास, फलाना सामंत। गरीब निवास कब आया ये लिखा नहीं है। जैसे लक्ष्मी नारायण सतयुग आदि में थे तो उनका भी सामंत होनी चाहिए, किसका फलाना सामंत में राज्य था, लक्ष्मी नारायण का भी सामंत है, और भी सबके अपने अपने है। అంటే బాబా చెప్తారు గరీబ్ నివాస్ వచ్చినారు, అయితే ఏమి తిథి తారీఖు ఏమి రాయలేదు,
డేట్ ఆఫ్ బర్త్ అంతా ఉంటుంది కదా, అది ఏమీ రాయలేదు గరీబ్ నివాస్ కోసం. ఇట్లా చెప్తారు, ఈరోజు ఫలానా డేట్, ఇట్లా 27/5/22 ఏం జరిగిందో అది రాస్తారు డేట్ అంతా. గరీబ్ నవాజ్ ఎప్పుడు వచ్చినారు, ఇది ఎక్కడ రాసి పెట్టలేదు. లక్ష్మీనారాయణ కూడా సత్యుగంలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మరి ఎప్పటి నుంచి వాళ్ళు రాజ్యం చేస్తారో అది ఉంటుంది. వాళ్ళు రాజ్యం చేస్తే టైం ఉంటుంది, అంటే టైం డేట్ ఉండాలనా లేదా. తో ఇతనా ఫలానా సామంత్ మీ రాజ్యత, వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి రాజ్యం స్టార్ట్ అయింది, ఈ డేట్ నుంచి అట్లా అంతా ఉంటుంది సత్యుగాలో. అయితే బాబా ఇప్పుడు వచ్చినారు, దానికి డేట్ ఏమీ లేదు. తో లక్ష్మీనారాయణ కా భీ సామంత్ హై. और అంటే వేరే వాళ్ళకి కూడా అందరికీ వాళ్ళ సామంత్ ఉంటుంది. ఏ సంవత్సరాలు వాళ్ళు వచ్చినారు, ఏ డేట్ టైం అన్నీ ఉంటుంది. గురు నానక్ది కూడా రాస్తారు, ఫలానా సామంత్లో జన్మం తీసుకున్నారు అట్లా అని. సామంత్ బిగర్ పతా నహీ పడతా హై. సామంత్ కంపల్సరీ రాయాలి, లేదంటే తెలిసలేదు. तो ये लक्ष्मी नारायण भारत में राज्य करते थे, तो ज़रूर सामंत होनी चाहिए ना. इनका सामंत माना स्वर्ग का सामंत. లక్ష్మీనారాయణ ఏ డేట్ నుంచి రాజ్యం స్టార్ట్ చేశారు? లక్ష్మీనారాయణ రాజ్యం స్టార్టింగ్ అంటే స్వర్గాన్ని డేట్ స్టార్ట్ అయింది అని అర్థం. అప్పటి నుంచి స్వర్గం ఆరంభమైంది. తో లక్ష్మీనారాయణ సత్యుగంలో రాజ్యం చేశారు. ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు? ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు చెప్తారు. గీతా జయంతి కూడా కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది. అయితే శివ జయంతి ఏ రోజో ఆ రోజే గీతా జయంతి కూడా ఉంది. కృష్ణ జయంతి మరి వేరే టైంలో ఉంటుంది. గీతా జయంతి అంతా అయిపోయిన తర్వాత, పురుషార్థం అంతా అయిన తర్వాత సత్యుగాలు స్టార్టింగ్లో కృష్ణ జయంతి అవుతుంది. మరి లక్ష్మీనారాయణ రాజ్యం చేసే టైం డేట్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు విచార సాగర్ మంతం చేయాలి. పబ్లిక్కు మనం ఈ డేట్ అంతా ఎట్లా చెప్పేది, ఎట్లా అని టైం ఎప్పుడు చెప్పేది, అన్నిటికీ ప్రతిదానికి సమయం ఉంటుంది. तो लक्ष्मी नारायण का क्यों नहीं सामंत दिखाते हैं, विक्रम सामंत दिखाते हैं, बाकी विक्रमाजीत सामंत कहाँ है, अभी तुम बच्चों को अच्छी तरह से मालूम है. అంటే లక్ష్మీనారాయణది సామంత్ చూపించలేదు, అయితే వికర్మ సామంత్ చూపించినారు. వికర్మాజీత్ టైం చూపించలేదు. అంటే ద్వాపర యుగం నుంచి వికర్మ సామంత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగా తెలుసు. భారతదేశాన్ని హిస్టరీ, జాగ్రఫీ, మరి కొత్త ప్రపంచాన్ని సామంత్ ఏమి, ఇదన్నీ కూడా మీకు తెలుసు. చూపించాలి, చిత్రంలో చూపించాలి. नई दुनिया में राज्यता आदि सनातन देवी देवता धर्म का, तो उसका भी सामंत कहेंगे. అంటే కొత్త ప్రపంచంలో రాజ్యం ఉండింది, ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం, అంటే వాళ్ళది కూడా సామంత్ ఉంది, అంటే డేట్ ఉంది. లెక్క ఏమో చూపించాలి, 5000 సంవత్సరాల మాట. ఇది సిద్ధు చేసి చెప్పాలి. కల్పాని ఆయుష్ 5000 సంవత్సరం, అట్లా 1,00,000 సంవత్సరాలు రాస్తే అది అసత్యం అయిపోతుంది. సత్యంగా లేదు. 1,00,000 సంవత్సరాలు ఎన్ని లక్షలు చూపిస్తారు. तो ये बातें बाप आकर के समझाते हैं, जो मनुष्य सृष्टि का बीज रूप है, सृष्टि के आदि मध्य अंत को जानने वाला है. लक्ष्मी नारायण की डिनास्टी को 5000 वर्ष हुआ है. అంటే బాబా చెప్తారు, శివ బాబానే ఇదన్ని విషయాలు మనకు కరెక్ట్గా చెప్తారు. శివ బాబానే ఈ మనిషి సృష్టి రూపి వృక్షానికి బీజ రూపం. సృష్టి ఆది మధ్య అంతకు అదంతా తెలుసు బాబాకు.
లక్ష్మీనారాయణ రాజ్యం ఈ రోజు నుంచి 5000 సంవత్సరం అవుతుంది. అంటే 3750 సంవత్సరాలు మరి రామరాజ్యం చెప్తాం. మరి ఇంకా కొంచెం ముందు పోతే ఎవరెవరిది. ఇప్పుడు వికర్మ సంవత్ స్టార్ట్ అయింది ద్వాపర యుగం నుంచి. వికర్మ రాజ్యాన్ని చూపిస్తారు, వికర్మ రాజ్య సామంత్. అది కూడా రైట్ కాదు, వాళ్ళు ఏం చూపిస్తారు. बीच में कुछ वर्ष गुम हो गया है, तो होना चाहिए 2500 ఇయర్స్. 2500 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది వికర్మ సామంత్. तो इस्लामी बौद्धि का भी थोड़ा समय पीछे शुरू होता है. तो उनको 2000 वर्ष से अपना सामान दिया है. మరి ఇస్లామీ బౌద్ధి వాళ్ళ సమయం కూడా కొంచెం తర్వాత లేటుగా చూపిస్తారు. 2000 సంవత్సరం కరెక్ట్గా చూపిస్తారు వాళ్ళు. तो तुम जानते हो हम सभी देवी देवताएं थे जो चक्कर लगाकर अभी ब्राह्मण बने. ये हिस्ट्री जोग्रफी अच्छी तरह से समझानी है. అంటే ఇప్పుడు మీకు తెలుసు మనందరం దేవీ దేవతలుగా ఉంటాం. మరి చక్రం వేసుకొని అంటే దేవత, క్షత్రి, వైశ్య, శూద్ర, మరి ఇప్పుడు బ్రాహ్మణ ఆయన. ఈ హిస్టరీ జోగ్రఫీ కూడా మనకు బాగా అర్థమైంది. బ్రాహ్మణ్ నుంచి మరి దేవత అయ్యింది. సో హిస్టరీ జోగ్రఫీ అర్థమైందా లేదా? సో మరి వేరే వాళ్ళకి కూడా ఈ టైం అంతా కరెక్ట్గా చెప్పాలి, అర్థమైంది. మెట్లు చిత్రంలో సామంత్ అంటే రాస్తున్నారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు సూర్యవంశీ, ఈ టైం నుంచి ఈ టైం వరకు చంద్రవంశీ అట్లా అని. సో ఈ భారతదేశాన్ని సామంత్ అన్నీ ఇప్పుడు వెళ్ళిపోయింది. అంటే మనుషులకు తెలియలేదు ఎవరు పూజ్యగా ఉంటారో వాళ్ళ సామంత్ లేదు. అంటే లక్ష్మీనారాయణ రామ్ సీతాది కరెక్ట్ సమయం రాయలేదు. పూజారీల సమయం స్టార్ట్ అయింది. అంటే స్కూల్లో చదివేది హిస్టరీ జోగ్రఫీ లేటుగా మొఘల్ ఎప్పుడు రాజ్యం చేసినారు అప్పటి నుంచి చదువుతారు. మళ్ళీ ఇప్పుడు అశోక పిల్లర్ కూడా ఉంది, అశోక పిల్లర్ చూపిస్తారు కదా. అయితే ద్వాపర యుగం నుంచి అశోక్ లేనే లేదు, అన్ని షోక్. అశోక్ అంటే దుఃఖం లేని సమయం. అయితే ద్వాపరి నుంచి దుఃఖమే కదా స్టార్ట్ అయింది. అశోక పిల్లర్ వాస్తవంగా సత్యుగ్ త్రేత వర్గే అర్థం. దాంట్లో మహిమ ఉంటుంది. అశోక్ అంటే దుఃఖం లేని సమయం. షోక్ పిల్లర్కు మహిమ లేదు, దుఃఖంగా ఉండే సమయానికి మహిమ లేదు. సో ఇక్కడ దుఃఖమే దుఃఖం ద్వాపర యుగం నుంచి స్టార్ట్ అయింది. అశోక హోటల్ని పేరు పెట్టుకున్నారు, అయితే వాస్తవంగా అశోక్ లేదు, షోకే ఉంది. అర్ధకల్పం క్షణభంగూర్ సుఖాన్ని అశోక్ని అనుకుంటారు మనుషులు. ఇక్కడ అశోక్ లేనే లేదు. ఎందుకంటే అన్నీ మాంస్ మదిర ఈ అసహ్యంగా అన్నీ తింటారు మనుషులు. మాంసం తింటారు, ఏమో తింటారు. అందుకోసం దుఃఖమే దుఃఖం ఉంది. ఇదంతా దుఃఖానికి కారణం. మనుషులకు తెలియదు ఎట్లా దుఃఖం అయిపోయింది. तो ఇప్పుడు अभी तुम समझते हो ये बातें सुनेंगे वही जो कल्प पहले स्वर्ग में सुखी थे. అయితే ఈ విషయాలంతా ఎవరు వింటారంటే ఎవరు కల్పం ముందు స్వర్గంలో సుఖంగా ఉంటారో వాళ్ళకే అర్థం కూడా అవుతుంది, వాళ్ళే వింటారు. जो वहाँ के नहीं वो सुनेंगे ही नहीं. అంటే దేవీ దేవతలుగా ఎవరు ఉండలేదో వాళ్ళు వినరు కూడా. దేవీ దేవత ఆత్మలే వినేది ఇదంతా. जिन्होंने भक्ति पूरी की होंगी वो कुछ न कुछ आकर के शिक्षा लेंगे. नॉलेज को सुन कर के लोग खुश होते हैं. ఎవరిది భక్తి పూర్తి అయిపోయిందో వాళ్ళు కొందరు కొంచెం వింటారు,
శిక్షణ తీసుకుంటారు. జ్ఞానం వింటూ ఉంటే వాళ్ళకు మనసులో చాలా సంతోషం ఉంటుంది. చిత్రాలు కూడా చాలా క్లియర్గా ఉంది అని అంటే సంవత్ రాసి ఉంది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎవరు రాజ్యం చేస్తారు అట్లా. బ్రహ్మ విష్ణు కా జన్మ భీతో హోనా చాయేనా. మరి బ్రహ్మ విష్ణుది కూడా జన్మం కావాల్సింది కదా. బాకీ శంకర్ ఏమో సూక్ష్మ వతన్వాసి, శివ బాబా ఏమో మూల వతన్వాసి. సూక్ష్మ వతన్ మరి మూల వతన్వాసి ఎవరు అది కూడా మనుషులకు తెలియదు. అందుకోసమే శివ్ శంకర్ రెండు ఒకటే అని చెప్పేశారు. సూక్ష్మ వతన్ మూల వతన్ ఏమీనే తెలియదు మనుషులు. शिव है परम पिता परमात्मा, शंकर है देवता. वास्तव शिव परमात्मा, शंकर देवता, दोनों को मिला नहीं सकते. इधरों ఒకటే అయ్యేదానికి లేదు. अभी तुम बच्चों को कितनी समझ मिली है, कितना नशा चढ़ता है, रात दिन यही दात लगी रहे. అంటే ఇప్పుడు మీకు ఎంత తెలివి వచ్చింది, ఎంత నశ ఎక్కింది. రాత్రి పగలు ఇదే మనసులో సదా ఉండాలి, సదా ఇదే విచారాలే ఉండాలి. మనుషులుగా ఎట్లా చెప్పేది ఎట్లా అని బేసమజ్కో భీ సమజాయా జాతా. ఎవరు తెలివి లేని వాళ్ళకే అన్ని విషయాలు తెలిపించాల్సిందిగా ఉంది. तुम समझते हो कि भारत पहले क्या था, फिर डाउनफॉल कैसे हुआ. दुनिया तो समझती हमने बहुत ఉన్నతి की है. మీకు తెలుసు భారత్ ఎట్లా ఉండింది ఒకప్పుడు సత్యుగంలో, అది ఎట్లా పడిపోయింది. అయితే మనుషులు అనుకున్నారు ఇప్పుడు చాలా ఉన్నతి అయిపోయింది అన్ని విషయాలు అట్లా. आगे तो इतने बड़े महल बिजली आदि कुछ भी नहीं था. अभी तो बहुत उन्नति में जा रहा है, क्योंकि उनको तो ये पता नहीं है कि ये आर्टिफिशियल झूठ है. బాగా చెప్తారు. అంటే మొదట్లో 100 సంవత్సరాల ముందు ఇంత పెద్ద పెద్ద మాడి అంతా లేదు, ఇంత అని కరెంటు పని ఏమీ ఎక్కువ లేదు. అయితే ఇప్పుడు అదంతా వచ్చింది, ఉన్నతి అయింది. అయితే ఇదంతా నకిలీ అసత్యమైన ఉన్నతి అని చెప్తారు బాబా. సత్యమైన ఉన్నతి కాదు. सच्ची उन्नति तो सतयुग में थी. ये समझाना है वे अपनी धुन में हैं, तुम्हारी धुन अपनी है. అంటే సత్యయుగంలో సత్యమైన ఉన్నతి ఉంటుంది. మనుషులందరూ వాళ్ళ వాళ్ళ విచారాలనే ఉన్నారు. మరి బాబా బిడ్డలకు తనది విచారం వేరే, బాబా చెప్పేదంతా విచారాలు. ఇదే మన మనసులో ఎప్పుడు ఉంటుంది. ఇది మన మనసులో చాలా సంతోషం ఇస్తూ ఉంటుంది. तुमको खुशी है कि विश्व का बेड़ा जो डूबा हुआ था उसको हम बाबा की नॉलेज द्वारा सैल्वेज कर रहे हैं. మీకు చాలా సంతోషం, విశ్వాన్ని బోట్ ఏ మునిగిపోయిందో అది బాబా నాలెడ్జ్ ద్వారా మనం దాన్ని సాల్వేజ్ చేస్తాం, అంటే పైగా తీస్తాం. బాబా హమీ सत्यनारायण की कथा व अमर कथा फिर से सुनाते. भक्ति मार्ग में तो अनेक कथाएं सुनाते. బాబా మరి మనకు సత్యనారాయణ కథ వినిపిస్తారు, అమర్ కథ వినిపిస్తారు. భక్తి మార్గలేమో అనేక ప్రకారమైన కథ వినిపిస్తూ ఉంటారు. तुम समझते हो कि वे सब झूठी कथाएं हैं, इसे कोई फ़ायदा नहीं. మీకు బాగా అర్థమైంది అదంతా అసత్యమైన కథలు, దాని నుంచి ఏమీ లాభం లేదు. ఈ శాస్త్ర ఆది పడితే ఆయి फिर भी सृष्टि तो तमो प्रधान होती गए. శాస్త్రాలంతా చదువుతూ వచ్చినారు, అయినా కూడా ఈ సృష్టి తమో ప్రధానమే అవుతూ ఉంది. సీడీ ఉతర్తే ఆయి ఫాయిదా క్యా హువా. మెట్లు కింద దిగి వచ్చినారు, లాభం ఏముండింది.
सिख लोगों का भी मेला लगता है। वहाँ तालाब में स्नान करते। वो गंगा यमुना आदि को नहीं मानते। कुंभ के मेले पर सिख लोग नहीं जाते, वो अपनी तालाब पर जाते हों। तो उनका फिर खास प्रोग्राम भी होता है। कभी उनको साफ करने भी जाते। सतयुग में तो ये बातें होती नहीं। అంటే బావ చెప్తారు, సిక్ ధర్మం వాళ్ళది మేళా వేరేగా ఉంటుంది. వాళ్ళ చెరువులో పోయి స్నానం చేస్తారు. గంగా యమున అంతా వాళ్ళు ఒప్పుకోరు సిక్ ధర్మం వాళ్ళు. కుంభమేళాలంతా సిక్ ధర్మం వాళ్ళు పోరు. వాళ్ళది ఒక స్పెషల్ చెరువు ఉంటుంది, అక్కడ పోయి స్నానం చేస్తారు. స్పెషల్ ప్రోగ్రాం ఉంటుంది, దాన్ని క్లీన్ చేసేది కూడా. వాళ్ళు కరసేవా అని చెప్పేసి అదాన్ని క్లీన్ చేసుకుంటారు. సత్యుగాల ఈ మాటలంతా లేదు. सतयुग में तो नदियाँ आदि बिल्कुल ही साफ होती। वहाँ कभी गंगा यमुना में गंद कीचड़ा नहीं पड़ता है। वहाँ के गंगा जल और यहाँ के गंगा जल में रात दिन का फ़र्क है। यहाँ तो बहुत कीचड़ा पड़ता है, वहाँ तो हर चीज़ फर्स्ट क्लास होती है. బాగా చెప్తారు. సత్యుగాల నదిలో ఉంటుంది కానీ క్లీన్గా ఉంటుంది. అక్కడ ఎప్పుడు గంగా యమున ఇదంతా దాంట్లో చెత్త వేయరు. ఇప్పుడు గంగాలో కానీ యమునాలో కానీ ఎంత చెత్త, ఎంత అసహ్యంగా అయిపోయింది. అక్కడ అప్పుడు ఉండే గంగా యమున ఇప్పుడు ఉండే గంగా యమునాలు రాత్రి పగలంత తేడా ఉంటుంది. ఇక్కడ చెత్తే చెత్త, అన్నీ అసహ్యంగా ఉంది. నదులు కూడా, గంగా యమున కూడా. సో సత్యుగాల ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ క్లాస్గా క్లీన్గా ఉంటుంది. तुम बच्चों को अभी बहुत खुशी है कि हमारी राजधानी ऐसे होंगी. हम फिर ये 5000 वर्ष के बाद श्रीमत पर स्वर की स्थापना कर रहे हैं. మనకు చాలా సంతోషం. మన రాజధాని ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరం తర్వాత మనం ఈ శ్రీమతిలో నడుచుకొని స్వర్గస్థాపన చేస్తాం. దాని పేరే స్వర్గం. స్వర్గం అని చెప్తారు, వైకుంఠం చెప్తారు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. శాంతిధామ్ అంటే నిర్వాణ్ ధామ్. శాంతిధామ్ అంటే నిర్వాణ్ ధామ్. అయితే స్వర్గం వేరే. మీకు తెలుసు మనం శాంతిధామ్లో ఎట్లా ఉంటాం అట్లా. పైన శివ్ బాబా ఉంటారు, మరి తర్వాత కింద సూక్ష్మ అవతారంలో బ్రహ్మ విష్ణు శంకర్, మళ్ళీ ఇంకా కింద వస్తే దేవతల మాల, క్షత్రియ వైశ్య శూద్ర అట్లా. నిరాకార వృక్షం పైన ఉంటుంది ఆత్మలది. ఆత్మలంతా నంబర్ వార్ పైన పరంధాంలో కూర్చుంటారు. మరి ఎవరు సత్యుగంలో వస్తారు? ఎవరు సత్యుగంలో రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇదంతా చదవరు. जो सतयुग में आने वाले नहीं हैं वे पढ़ने के लिए कभी आएंगे नहीं. ఎవరు సత్యుగంలో రాని వాళ్ళు ఇక్కడ చదివేదానికి రానే రారు. हिंदू धर्म ही है जैसे अलग हो पड़ा है. हिंदू धर्म में सपरेटगा जिसको पता नहीं कि आदि सनातन देवी देवता धर्म था, वो धर्म कैसे और कब स्थापन हुआ किसको पता नहीं है. అంటే హిందూ ధర్మం వాళ్ళకు కూడా తెలియలేదు. ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం ఉండింది. ఆ ధర్మం ఎట్లా స్థాపన అయింది, ఎప్పుడు స్థాపన అయింది, అదంతా మనుషులకు తెలియనే తెలియదు. తుమ్కో ఏ నాలెడ్జ్ అబ్బి दी गई है. బాబా ఇప్పుడు మనకు ఈ జ్ఞానం ఇచ్చినారు. మరి వేరే వాళ్ళకు కూడా మనం ఇది చెప్పాలి. तुमको ये नॉलेज दी गई है कि दूसरों को भी समझाओ. चित्र तो बहुत सहज है,
कोई को भी समझा सकते हो कि इन्होंने ये राज्य कब और कैसे लिया అంటే చిత్రాల ద్వారా కూడా మనం చెప్పచ్చు వీళ్ళు ఎట్లా ఈ రాజ్యం తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎంతో సమయం వరకు రాజ్యం చేస్తారు. రామ్ సీత వాళ్ళు కూడా తర్వాత వచ్చినారు కదా, వాళ్ళు కూడా ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు రాజ్యం చేస్తారు. అంటే ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు రామ్ సీత రాజ్యం, లక్ష్మీనారాయణ రాజ్యం ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు. తర్వాత పతిత రాజ్యాలు రాజ్యం చేసేది స్టార్ట్ చేస్తారు. ఈ దేవీ దేవతలది ముఖ్యం, వాళ్ళదే పూజ చేస్తారు అందరూ. వాస్తవంగా మహిమ మొత్తం పూజ్యంగా ఉండే శివబాబా ఒక్కరిది మాత్రమే. వాళ్ళే కదా మన ఇట్లా చేస్తున్నారు. भक्ति मार्ग में तो सबको पूछते रहते, अपने अपने समय पर हर एक की महिमा होती है. భక్తి మార్గలేమో అందరినే పూజ చేస్తారు, వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళది మహిమ ఉంటుంది. मंदिर में जाकर पूजा आदि करते हैं, परंतु उनको जानते बिल्कुल नहीं. మందిర్లో పోయి పూజలు అంతా చేస్తారు దేవతలు, అయితే ఆ దేవతలు ఎవరునే మనుషులకు తెలియదు. अभी तुम समझाते हो कि तो समझाते हो तो सुनकर खुश होते, तब तो सेंटर खोलते हैं. ఇప్పుడు పోయి అందరికీ చెప్తే వాళ్ళు విని సంతోషమైపోయి మళ్ళీ సెంటర్ అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఎవరెవరు ఇది విని ఖుషిగా అయి ఫాలో చేస్తారు, అక్కడంతా సెంటర్ అయిపోతుంది. समझते हैं कि इस नॉलेज से हम सो देवता बनेंगे. బాగా అర్థం చేసుకుంటారు, మన ఈ జ్ఞానం ద్వారా देवता అయిపోతాం అట్లా అని. तो बाप ने गरीबों को आकर के साहूकार बनाया. बाप आकर बच्चों को समझाते हैं, बच्चे फिर औरों को जा कर के उनका भाग्य खोले. తండ్రి బిడ్డలకు చెప్తారు, గరీబ్ నివాస్ వచ్చి మన షౌకార్ చేసి బిడ్డలకు చెప్తే బిడ్డలు మరి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ భాగ్యాన్ని లేపించారు, ఓపెన్ చేయాలి వేరే వాళ్ళ భాగ్యం. वर्ल्ड की हिस्ट्री जोग्राफी अभी तुम बाप द्वारा सुनते हो, वो समझने से तुम सब कुछ जान जाते. वर्ल्ड हिस्ट्री जोग्राफी तो ज़रूर वर्ल्ड की रचयिता बीज रूपी सुनाएंगे, वो नॉलेज वही नॉलेजफुल है. అంటే ఈ విశ్వాని ఇతిహాసం మరి భూగోళం తెలుసుకుంటే మనం అన్నీ తెలుసుకునేట్టుగా ఈ ప్రపంచాన్ని ఇతిహాసం భూగోళం ఏముందో ఇది ఎవరు చెప్తారంటే విశ్వరచయిత అని బీజరూప పరమాత్మని చెప్పేది సాధ్యం. వాళ్ళే జ్ఞాన సాగర్, వాళ్ళే నిరాకార్ శివ్. देहदारी उनको भगवान व रचयिता कह नहीं सकते हैं. निराकार ही सभी आत्माओं का पिता है. देहदारी ने रचयिता లేదు పరమాత్మని చెప్పరు. నిరాకారే సర్వాత్మలకు తండ్రి అవుతారు, వాళ్ళే పరం पिता అవుతారు. तो वो बैठ आत्माओं को समझाते, मैं परम धाम में रहने वाला, अभी मैं इस शरीर में आया हूँ, मैं भी आत्मा हूँ, मैं बीज रूप नॉलेजफुल होने के कारण तुमको समझाता हूँ. इसमें आशीर्वाद कृपा आदि की बात नहीं है, न अल्पकाल की सुख की बात है. अल्पकाल का सुख तो लोग देते थे. అంటే బాబా చెప్తారు నిరాకార్ పరం పిత పరమాత్మని మనం కూర్చొని చెప్తారు. బాబా చెప్తారు నేను పరంధాంలో ఉంటాను, పరంధాం నివాసి నేను. ఇప్పుడు ఈ శరీరంలో వచ్చినాను, నేను కూడా ఆత్మ అయినాను, నేను బీజ్ రూప్ జ్ఞాన సాగర్ అయినాను,
అందువల్ల మీకు ప్రతి ఒక్క విషయం కూడా చెప్తాను. దీంట్లో ఆశీర్వాదం లే, కృప చేసే మాట లేదు. అల్పకాల సుఖాని మాట కూడా లేదు. అల్పకాల సుఖం ఏమో మనుషులు ఇస్తారు. एक को कुछ फ़ायदा हुआ तो बस नाम चढ़ जाता है. तुम्हारी ప్రాప్తి తో 21 జన్మం के लिए है. బాబా చెప్తారు, అక్కడ ఎవరో ఒకరికి ఏదో లాభం వస్తే చాలు, వాళ్ళ మహిమ ఎక్కిపోద్ది. అయితే ఇక్కడ మనకు శివబాబా 21 జన్మానికి కోసం ప్రాప్తి చేయిస్తారు. అది కూడా తండ్రి తప్ప ఈ ప్రాప్తి వేరే ఎవరు చేయించేదానికి లేదు. 21 జన్మానికి అవసరం నిరోగి కాయ ఎవరు చేసానికి లేదు. భక్తి మార్గంలో మనుషులు కొంచెం సుఖం దొరికితే చాలు, అది వాళ్ళకి సుఖం. కొంచెం సుఖం దొరుకుతుంది, అప్పుడు ఖుషి అయిపోతారు. సో ఇక్కడ మరి బాబా చెప్తారు 21 జన్మానికి కోసం ప్రాలబ్ధి తీసుకుంటారు. మరి ఎంత చాలా ఎక్కువ పురుషార్థం చేయాలి. ఎవరు పురుషార్థం ఇంత చేయరు, వాళ్ళ అదృష్టంలో లేదు అని అర్థం. పురుషార్థం ఎవరు చేస్తారు, అందరూ కూడా ఒకే సమానంగా చేయరు, డిఫరెంట్ ఉంటుంది. తద్బీర్తో సభీకో ఏక్ సమాన్ హీ కరాతే. బాబా ఏమో పురుషార్థం అందరికీ ఒకే సమానంగా చేయిస్తారు, కానీ చేసేవాళ్ళు వేరే వేరే నంబర్ బార్ అయిపోతారు. तो उस पढ़ाई में तो कभी अलग टीचर भी मिल जाते. ये तो एक ही टीचर है. లౌకిక చదువులో స్పెషల్గా నేర్పించే టీచర్ కూడా కొందరికి ఉంటారు. అయితే ఇక్కడ ఒకే టీచర్, అందరికీ ఒకరే టీచర్ శివబాబా. बल तुम खास बैठ समझाते हो, लेकिन नॉलेज तो एक है. सिर्फ एक की उठाने पर मदार है. అంటే ఇక్కడ స్పెషల్గా కూర్చొని అందరికీ చెప్తాం కొందరికి. అయితే నాలెడ్జ్ ఏమో ఒక్క శివబాబాదే, ఒక శివబాబాది నాలెడ్జ్ తీసుకుంటే దాని ఆధారంలోనే అన్నీ ఉండేది. ये भी एक कहानी है जिसमें सारा राज आ जाता है. బాబా సత్యనారాయణ की కథ సునాతే. ఇది కూడా ఒక కథ ఉంది. దీంట్లో బాబా మొత్తం రహస్యం అంతా చెప్తారు. మరి బాబా మనకు సత్యనారాయణ కథ చెప్తారు. తుమ్ తిథి తారీఖ్ సబ్ సునా సక్తే హో. దాంట్లో మన తిథి తారీఖు కూడా చెప్పచ్చు. కోయి సత్యనారాయణకి కథ సునాని వాలి నామీ గ్రామీ హోంగి. లౌకిక్లో కొందరు సత్యనారాయణ కథ వినిపించేవాళ్ళు చాలా ప్రసిద్ధిగా ఉంటారు. ఉన్కో సారీ కథ కంఠ హో జాతి హై. కథ మొత్తం వాళ్ళు కంఠస్థం చేస్తారు. తుమ్ ఫిర్ ఏ సత్యనారాయణకి కథ కంఠకార్ లేతే హో. మరి మనం ఈ సత్యమైన సత్యనారాయణ కథను కంఠస్థం చేస్తాం, అంటే జ్ఞాపకం చేసుకొని చెప్తాం. బో సహజ్ హై. ఇది వాస్తవంగా చాలా సహజం. బాప్ పహలే తో कहते हैं మన్మనా భవ, ఫిర్ బైఠకర్ హిస్టరీ సమझाओ. బాబా చెప్తారు, మొదటి మాట మన్మనా భవ చెప్పాలి, తర్వాత హిస్టరీ అంతా చెప్పాలి. तो इन लक्ष्मी नारायण का तो संबंध बता सकते हो ना. आओ तो हम आपको समझाएं कि बाप कैसे संगम युग पर आते हैं. ब्रह्मा तन में आकर सुनाते हैं. किसको सुनाते हैं? ब्रह्मा मुख वंशावली को, जो फिर देवता बनते हैं. 84 जन्म की कहानी है. అంటే మనం వేరే వాళ్ళకు చెప్పాలి, రండి మీకు ఈ లక్ష్మీనారాయణది సంవత్సరం ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు వస్తారు అని చెప్తామని చెప్పాలి. అంటే తండ్రి మనకు ఎట్లా ఈ సంగం యుగాన్నిలో వచ్చి చెప్తారు. ఇప్పుడు బ్రహ్మ శరీరంలో భగవాన్ వచ్చి వినిపిస్తున్నారు. ఎవరికి వినిపిస్తారు? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణకు వినిపిస్తారు.
వాళ్ళే మరి దేవత అయిపోతారు. ఇది 84 జన్మాని కథ వాళ్ళదే. బ్రాహ్మణ్సో దేవత అయ్యి వాళ్ళది, బ్రాహ్మణ్సో దేవత అయ్యే వాళ్ళదే ఈ కథ. ఫుల్ నాలెడ్జ్ ఉంది దీంట్లో, ఈ కథలో. ये सुनकर फिर बैठकर रिपीट करो तो बुद्धि में सब आ जाएंगे कि हम देवता थे, फिर ऐसे చక్కెర लगाए. ఇదంతా విని రిపీట్ చేస్తూ ఉంటే బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎట్లా మనం దేవతలుగా ఉంటే మన ఈ చక్రంలో ఎట్లా వచ్చినామట. यह सत्यनारायण की कथा कितना सहज है. कैसे राज्य लिया, फिर कैसे गंवाया, कितना समय राज्य किया. ఇది ఎంత ఈజీ. ఎట్లా రాజ్యం తీసుకున్నాం, ఎట్లా పోగొట్టుకున్నాం, ఎంత సమయం రాజ్యం చేసినాం. లక్ష్మీనారాయణ మరి వాళ్ళ కులం వాళ్ళ వంశంతం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు. సూర్యవంశీ ఘరానా ఎంత టైం, చంద్రవంశీ ఎంత టైం. సో మరి ఈ సంఘంలో ఇప్పుడు తండ్రి కూర్చొని మనకు శూద్ర వంశీలను బ్రాహ్మణుగా చేస్తారు. ఏ సచ్చి సచ్చి కథ తుమ్ సున్ రహే. ఎట్లా మనం ఈ చక్రంలో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర అయిపోయినాం. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్ర, మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ అయినాం. ఈ సత్యమైన కథ ఇప్పుడు మనం వింటూ ఉన్నాం బాబా దగ్గర ఉంటే. सतयुग में लक्ष्मी नारायण के हीरे जवाहरों के महल थे. अभी क्या है, बाप ने ये भी कथा सुनाई ना. సత్యుగంలో లక్ష్మీనారాయణకు బంగారుతో వజ్రంతో మహల్ ఉండింది. ఇప్పుడు ఏముంది, ఇదాన్ని కథ బాబా కూర్చొని వినిపిస్తారు మనకు. अभी बाप कहते हैं तो मुझे याद करो तो काद निकल जाएंगे. ఇప్పుడు శ్రీబాబా చెప్తారు, మీరు నా తలంపు చేయండి, మీ లోపల ఉండే అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. జితనా ఖాద్ నికలేగి ఉతనా పూంచ్ పద పాయింది. ఎంతంత లోపల ఉండే అశుద్ధం అంతా వెళ్ళిపోతూ ఉంటుందో అంతంత శ్రేష్ఠ పదవి మనకు దొరుకుతుంది. నంబర్ వార్ సమझते. बाबा जानते हैं कि कौन कौन अच्छी रीति बुद्धि में धारण कर सकते हैं. నంబర్ వారే అందరికీ అర్థమైంది. బాబా చెప్తారు, ఎవరెవరు బుద్ధిలో బాగా ధారణ చేసుకుంటారు, అది కూడా బాబాకు తెలుసు. సమझाने में कोई तकलीफ नहीं है. వాస్తవంగా ఇదంతా వేరే వాళ్ళకి చెప్పే దాంట్లో ఏమీ కష్టం లేదు, చాలా ఈజీ. మనుష్య సే దేవతా బన్నా తో మషూర్ హైనా. మనిషి నుంచి దేవత, ఈ మాట చాలా ప్రసిద్ధ. तो घड़ी घड़ी यही सत्यनारायण की कथा सुनाते रह. वो है झूठी कथा, ये है सच्ची कथा. అంటే బాబు చెప్తారు, గడి గడి ఈ సత్యనారాయణ కథ వినిపిస్తూ ఉండండి. బయట వాళ్ళు చెప్పేది అసత్య కథ, ఇది సత్యమైన కథ. सेंटर पर भी सत्यनारायण की कथा सुनाते रहो या मुरली सुनाते रहो तो बहुत सहज है. వాస్తవంగా సెంటర్లో ఈ సత్యనారాయణ కథ అయినా ఒకటే, మురళి వినిపించేది ఒకటే చేస్తూ ఉండండి, చాలా ఈజీ ఇది. కోయి బీ సెంటర్ చలా సక్తే. వాస్తవంగా ఈ మురళి వినిపించే పని ఎంత ఈజీ, ఎవరైనా సెంటర్ నడిపించవచ్చు. అయితే పరంతు ఫిర్ లక్షణ బి అచ్చే చాయి. అయితే లక్షణాలు అంటే గుణాలు, నడవడికి అంత బాగుండాలి. ఏక్ దో మే లూన్ పానీ నహీ హోనీ చాయి. పరస్పరంగా జగడాలు ఉండకూడదు. ఆపస్ మే మీటే హో కర్కే నహీ చలేంగే తో ఇజ్జత్ గవాయింగే. పరస్పరంగా స్వీట్గా లేదంటే మర్యాద పోగొట్టుకుంటారు, మర్యాద పోతుంది, గౌరవం వెళ్ళిపోతుంది. మరి బాప్ कहते हैं कि मेरी निंदा कराएंगे तो ऊंच पद नहीं पा सकते. తండ్రి చెప్తారు, మీరు నన్ను నిందన చేస్తే
श्रेष्ठ पदवी దొరకదు। उन गुरुओं ने फिर अपने लिए कह दिया है। ఈ విషయాలంతా మరి సద్గురువుకి నింద టోర్న పాయి, ఇది ఆ గురువులు తన కోసం చెప్పుకుంటున్నారు అందరికీ। వాస్తవంగా పరమాత్మ సద్గురు వాళ్ళ నిందన చేయకూడదు, చేస్తే అన్నీ వెళ్ళిపోదు, మనకేమీ దొరకదు। अभी तो वो कोई टोर बताते नहीं। మనుషులు మనకు యథార్థ సరి అయిన స్థానం చూపించలేదు। టోర్ అంటే సరి అయిన స్థానం। ఎవరు పరమాత్మను నిందన చేస్తారో వాళ్ళకు ఒక స్థానం దొరకదు। ఇది వాళ్ళు చెప్పుకుంటారైతే వాళ్ళకు స్థానం ఏదీనే తెలీదు, ప్లేస్। टोर बताने वाला तो एक बाप है। उनकी निंदा कराएंगे तो नुकसान के भागी बन जाते हैं। మనకు యథాస్థానం చూపించే వాళ్ళేమో ఒకరే తండ్రి, వాళ్ళ నిందన చేస్తే చాలా నష్టమైపోతుంది, నష్టానికి భాగి అయిపోతారు। फिर పదవి భ్రష్ట हो जाएगा। పరమాత్మను నిందన చేస్తే పదవిను భ్రష్టమైపోతుంది। काला मुँह करते हैं तो अपनी सत्यानाश करते हैं। అంటే వికారంలో పోదే తనదే సత్యనాశం అయిపోతుంది। ऐसे भी है जो हार खा लेते हैं, फिर कोई तो सच लिखते हैं, कोई झूठ बताते हैं। మరి కొందరు ఉన్నారు వికారంలో ఓడిపోతారు, కొందరు మరి సత్యంగా రాస్తారు, బాబా నా జీవనం ఇట్లా అయిపోయింది। కొందరు మరి అంత అబద్ధం చెప్తారు। अगर सच्ची कथा सुनाते रहे तो बुद्धि से झूठ निकल जाएगा। అంటే సత్యమైన కథ అందరికి వినిపిస్తూ ఉంటే ఈ అసత్యం వెళ్ళిపోతుంది। ऐसे चलन नहीं चलनी चाहिए जिससे बाप की निंदा हो। అంటే మన నడవడికే అట్లా ఉండకూడదు, పరమాత్మని నిందన చేసేట్టుగా నడవడికే ఉండకూడదు। जिनकी ऐसी अवस्था है वो जहाँ भी जाते हैं तो ऐसे ही चलन चलते हैं। खुद भी समझते हैं कि हम सुधर नहीं सकते हैं, तो फिर राय दी जाती है घर गृहस्थ में रहो। जब धारणा हो जाएंगी तभी सर्विस करना। అంటే బాబా చెప్తారు కొందరు స్థితియే అట్లా ఉంటుంది, కొందరు అవస్థ అంటే నడవడికనే అట్లా ఉంటుంది। వాళ్ళే అర్థం చేసుకుంటారు మేము మారేదానికి కాలేదు అట్లా అని। వాళ్ళకు మరి బాబా సలహా ఇస్తారు, సరే ఇంట్లోనే ఉండి ధారణ చేసుకున్న తర్వాత సర్వీస్ చేయొచ్చు అట్లా అని। కొందరు నడవడికనే అట్లా ఉంటుంది, బాగుండదు। ఎక్కడ పోయినా అట్లా నడవడికనే ఉంటుంది। అందుకే వాళ్ళకు చెప్తారు బాబా ఇంట్లోనే ఉండు అట్లా। तो घर में रहेंगे तो तुम्हारे ऊपर इतना पाप नहीं चढ़ेगा। అంటే సెంటర్లో ఉండి అట్లా ఇట్లా అంతా నడుచుకుంటే పాపం ఎక్కువైపోతుంది, ఇంట్లో ఉంటే అంత ఎక్కువ పాపం ఉండదు। ఎందుకంటే ఇంట్లో వాళ్ళది తింటారు, ఇక్కడ భగవాన్ భండారం నుంచి తినేసి మరి నడవడికే కూడా సర్లేదంటే వాళ్ళ తలపైన ఎక్కువ పాపం చేస్తుంది। यहाँ फिर ऐसी कॉमन चलन चलते हैं तो निंदा करा देती है। इससे तो गृहस्थ व्यवहार में कमल फूल समान रहना अच्छा है। ఇక్కడ ఉండి అట్లా సాధారణంగా నడుచుకుంటే యోగా లేదు, క్లాస్ లేదు, నిందన అయిపోతుంది। దానికి బదులుగా ఇంట్లో ఉండి కమల్ పుష్ప సమానం ఉండేది మంచిది। अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। धारणा के लिए मुख्य सार, अंदर से झूठ निकल जाए इसके लिए सदा सत्यनारायण की कथा सुननी और सुनानी है। లోపల ఉండి అసత్య మాటలంతా వెళ్ళిపోవాలి,
దానికోసం సత్యనారాయణ కథ వినిపిస్తూ ఉండాలి. కభీ ఐసే చలన్ నహీ చల్నీ హై, కభీ ఐసే చలన్ నహీ చల్నీ హై జో బాప్ కీ నిందా హో. అంటే పరమాత్మ తండ్రిని నిందన చేసే అంత నడవడికే ఉండకూడదు. सेकंड पॉइंट, आपस में बहुत मीठा होकर रहना है, कभी लून पानी नहीं होना है, अच्छे लक्षण धारण कर फिर సేవా करनी है. అంటే పరస్పరంగా చాలా మధురంగా ఉండాలి, జగడాలంతా ఉండకూడదు, మంచి లక్షణాలు ధారణ చేసుకొని సేవ చేయాలి. మళ్ళా वरदान, ब्राह्मण जीवन में बधाइयों की पालना द्वारा सदा वृद्धि को प्राप्त करने वाले పదమాపదం భాగ్యవాన్ భావ. అంటే ఈ బ్రాహ్మణ జీవనంలో సదా శుభాకాంక్షతో పాలన ద్వారా సదా వృద్ధిని ప్రాప్తి చేసుకునేవాళ్ళు పదమాపదం భాగ్యవాన్ భావ. అంటే ఏదైనా మంచి పని చేస్తే శుభాకాంక్ష చెప్తూ ఉంటారు కదా. మనం కూడా మంచి పని చేసి ఉన్నతి చేస్తూ ఉంటే మనకు శివబాబా దగ్గర ఉండి शुभाकांक्षी पालना दरुकतू ఉంటుంది. संगम युग पर विशेष खुशियाँ भरी बधाइयों से ही सर्व ब्राह्मण वृद्धि को प्राप्त कर रहे हैं. బాబా చెప్తారు ఈ సంగం యుగాల్లో విశేష ఖుషీల ద్వారా అంటే శుభాకాంక్ష ద్వారా సర్వ బ్రాహ్మణులు వృద్ధి అవుతూ ఉన్నారు. ब्राह्मण जीवन की पालना का आधार बधाइयाँ है. ఈ బ్రాహ్మణ జీవనాన్ని పాలన చేసే ఆధారమే శుభాకాంక్ష. అంటే మన బ్రాహ్మణ జీవనంలో ఉన్నతి అవుతూ ఉండాలి, అప్పుడు శుభాకాంక్ష దొరుకుతుంది, అదే పాలన చేసేది నా అర్థం. बाप के स्वरूप में हर समय बधाइयाँ है, शिक्षक के स्वरूप में हर समय शाबाश शाबाश का बोल पास विथ ऑनर बना रहे. सद्गुरु के रूप में हर श्रेष्ठ कर्म की दुआएं सहज और मौज वाली जीवन अनुभव करा रही है. इसलिए पद्मा पदम गुण भाग्यवान हो जो भाग्य विधाता भगवान के बच्चे संपूर्ण भाग्य के अधिकारी बन गए. బాబా చెప్తారు తండ్రి స్వరూపంలో ప్రతి సమయం కూడా బాబా మనకు శుభాకాంక్షిస్తూ ఉంటారు. తండ్రి బిడ్డ అయి తండ్రి స్వరూపంలో మరి టీచర్ అయ్యేసి పరమాత్మ మనకు ఎప్పుడు సభాష్ సభాష్ అని చెప్తూ ఉంటారు. ఆ సభాష్ అంటే బాగా చదివి వాళ్ళకు సభాష్ చెప్తారు కదా, బాగా చదివితే పాస్ విత్ ఆనర్ అయిపోతారు. అట్లా ఈ సభాషను శబ్దమే శుభాకాంక్ష. మరి సద్గురు రూపంలో ప్రతి కర్మం శ్రేష్ఠ కర్మం చేసి ఆ శ్రేష్ఠ కర్మ ఆధారంలో ఆశీర్వాదం సహజంగా ప్రాప్తి చేసుకునేవాడు. సదా జీవన సంతోషాన్ని జీవనాన్ని అనుభవం చేసేవాళ్ళు శ్రేష్ఠ కర్మ ఆధారాలు. అందుకే పరమాపదం భాగ్యవాన్ అయిపోతాం. భాగ్య విధాత భగవాన్ బిడ్డలు సంపూర్ణ భాగ్యాన్ని అధికారి అయిపోతాం. మళ్ళీ స్లోగన్, सच्ची सेवा द्वारा सर्व की आशीर्वाद प्राप्त करने वाले ही तकदीरवान है. అంటే సత్యమైన సేవ ద్వారా సర్వాత్మల ఆశీర్వాదం ప్రాప్తి చేసుకునే వాళ్ళే అదృష్టశాలిని అర్థం. సదా సత్యమైన సేవ చేసి అందరూ ఆశీర్వాదం తీసుకుంటే అదే మన పెద్ద అదృష్టమైపోతుంది. ఓం శాంతి.
में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। प्रेम की बोली बोलो, प्रेम की बोली बोलो, प्रेम से रहना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। जहाँ जहाँ पर बिछे हो कांटे कलियाँ वहाँ बिछा दो, कांटों को भी कली बना दो, रोतों को हंसा दो। हो जहाँ जहाँ पर बिछे हो कांटे कलियाँ वहाँ बिछा दो, कांटों को भी कली बना दो, रोतों को हंसा दो। गम का प्याला पीकर हो, गम का प्याला पीकर प्यास बुझाना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। परिवार है अपना अपना है हर कोना, गगन ओढ़ ले धरती को तो कर ले अपना बिछोना। ओ ये दुनिया परिवार है अपना अपना है हर कोना, गगन ओढ़ ले धरती को तो कर ले अपना बिछोना। परम पिता की परम प्यार में, परम पिता की परम प्यार में पलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। प्यार के दो मीठे बोलों में तेरा क्या लुट जाता, प्यार का प्यासा सारा जग है, प्यार का रखो नाता। ओ प्यार के दो मीठे बोलों में तेरा क्या लुट जाता, प्यार का प्यासा सारा जग है, प्यार का रखो नाता। प्यार लुटाते सबको, प्यार लुटाते सबका प्यारा बनना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। प्रेम की बोली बोलो, प्रेम की बोली बोलो, प्रेम से रहना सीखो जी। दुनिया में
सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी। दुनिया में सबसे प्यार से चलना सीखो जी।